ఏపీ శాసనమండలి చైర్మన్ ఛాంబర్కు ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, జకియా బేగం వచ్చారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని మండలి చైర్మన్ మోషన్ రాజు ఇటీవల నోటీసులు ఇచ్చారు. తమ రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ను ఎమ్మెల్సీలు కోరారు. ఏపీలో మొత్తం 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, వైసీపీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత వైసీపీ చెందినటువంటి 6 ఎమ్మెల్సీలు రాజీనామాను మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజుకు సమర్పించి ఆ తర్వాత తమ రాజీనామాలు ఆమోదించాలా అని చెప్పేసి కోరడం జరుగుతోంది. అయితే వీరు వివిధ పార్టీలో చేరినటువంటి నేపథ్యం అయితేనేమి వీరి రాజీనామాలు చేసేందుకు అంటే వీళ్ళు అనర్హత వేటుపడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీరు రాజీనామాలు ముందుగానే చేయడం జరిగింది. అయితే వీరు రాజీనామాలు చేసేందుకోసము కొయ్య మోషన్ రాజు ఆలస్యం చేయడం జరుగుతోంది. దీనిపై ఈ తమ రాజీనామాలు ఆమోదించాలా అని చెప్పేసి జయమంగళం వెంకటరమణ ఈయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు నెల రోజుల్లోగా దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సూచనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 6 ఎమ్మెల్సీలు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు పంపడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, జకియా ఖానం వీరు 5 మంది కూడాను ఇప్పుడు కొయ్య మోషన్ రాజుకు సమక్షంలో వాళ్ళు హాజరు కావడం జరిగింది. పోతుల సునీత దారిలో ఉన్నారు, వస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో పోతుల సునీత కూడాను ఈ వీరితో కలిసి తమ రాజీనామాను ఆమోదించాలా అని చెప్పేసి కొయ్య మోషన్ రాజును మరొకసారి విజ్ఞప్తి చేసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఈ జయమలం వెంకటరమణ వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరగా ఈ జకియా ఖానము, పోతుల సునీత వీరిద్దరు కూడాను బీజేపీలో చేరారు. మిగిలినటువంటి వారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ కంటే కూడాను వైసీపీ సభ్యులు ఎక్కువగా ఉన్న నేపథ్యం అయితేనేమి అక్కడ చర్చ జరిగేటప్పుడైతేనేమి పలు బిల్లులు ఆమోదం పొందాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వీరు అంటే ఇప్పుడు ఎవరైతే కనుక జంపు జిల్లాలు ఉన్నారో వారిని అందరితో కూడాను రాజీనామాలు చేయించి మళ్ళీ వారికి ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తామని చెప్పేసి పాలకపక్షం నుంచి హామీ లభించింది. కాబట్టి ఈ నేపథ్యంలో వీరందరూ కూడాను వైసీపీకి రాజీనామాలు సమర్పించి తమ రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఈ జయమంగళం కూడాను హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఇదంతా కూడాను ఒక ప్లాన్ ప్రకారము జరిగింది కాబట్టి కొయ్య మోషన్ రాజు వీరి రాజీనామాలు ఆమోదించకుండా ఆలస్యం చేయడం జరుగుతూ ఉంది. అయితే మొత్తానికి కోర్టు ఆదేశాల మేరకు ఈ జయమంగళంకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మిగిలిన వారందరితో కూడా ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా దీన్ని బట్టి ఇంకా ఎవరైనా వీరు ఏదైనా కూడా మళ్ళీ హామీలు ఇస్తే కనుక మరికొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి పాలకపక్షం వైపు వెళతారనేటువంటి అనుమానం నేపథ్యంలో వైసీపీ దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.